Good morning, everyone. Today, our topics are goods exempted from GST and input tax credits. Both are very important topics. Now, I am going to tell you about the first topic, that is, which goods are exempted from GST. Under GST, government has fixed different slab rates for different items depending upon నేచర్ ఆఫ్ ఐటమ్స్. లాస్ట్ క్లాస్లో మీకు చాలా క్లియర్గా చెప్పాను. జిఎస్టీలో స్లాబ్ రేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్కి డిఫరెంట్ స్లాబ్ రేట్స్ అనేవి ఉన్నాయి. హవెవర్ దేర్ ఆర్ ఫ్యూ ఐటమ్స్ దట్ హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. దట్ మీన్స్ చార్జబుల్ ఎట్ నిల్ రేట్. ఎగ్జెంప్షన్ మీన్స్ చార్జబుల్ ఎట్ నిల్ రేట్ అంటే కొన్ని ఐటమ్స్కి సర్టెన్ ఐటమ్స్ ఉన్నాయి, వాటికి నిల్ రేట్ అంటే దెర్ ఈజ్ నో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ద ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఐటమ్స్ ఆఫ్ కామన్ యూస్ అండ్ ఐటమ్స్ కన్జ్యూమ్ లార్జ్లీ బై ద మాసెస్. అంటే ఏంటి, మరి ఏ ఐటమ్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు అంటే కామన్గా యూజ్ చేసేటటువంటి ఐటమ్స్, కన్జ్యూమ్డ్ లార్జ్లీ అంటే ఎక్కువ క్వాంటిటీలో కొనుగోలు ఎవరైతే చేస్తారో అటువంటి ఐటమ్స్ని ఎగ్జంప్షన్ ఇచ్చారు. దేనికి? జిఎస్టీ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అటువంటి ఐటమ్స్కి. అంటే జిఎస్టీ స్లాబ్ రేట్లో ఐటమ్స్ వేరు, ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్ ఏంటి అంటే కామన్ యూజ్ అండ్ కన్జ్యూమ్ లార్జ్లీ. ఈ ఐటమ్స్కి మాత్రం జిఎస్టీ నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. నెంబర్ 1, యానిమల్ ఫీడ్, పెప్పర్ ప్లాంట్ లీవ్స్, బ్రెడ్, బటర్ మిల్క్, చిల్డ్రన్ పిక్చర్స్, డ్రాయింగ్ ఆర్ కలరింగ్ బుక్స్, కోకోనట్స్, అదేవిధంగా కాంట్రాసెప్టివ్స్, కర్డ్. మనకి మీ అందరికీ తెలుసమ్మా, క్లే పాట్స్ ఉంటాయి, మట్టి కుండలు. అదేవిధంగా క్లే ల్యాంప్స్, మట్టితో తయారు చేసినటువంటి ల్యాంప్స్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎగ్స్, ఫైర్ వుడ్, ఫిష్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ వెజిటేబుల్స్. అదేవిధంగా గాంధీ టోపీ, హ్యాండ్ ఆపరేటెడ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, హీరింగ్ ఎయిడ్స్, హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ హెయిర్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, హ్యాండ్ మేడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అదేవిధంగా జాగరి. ఆ తర్వాత కుంకుమ్, లస్సీ, లైవ్ యానిమల్స్, లైవ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్, మెడికల్ సర్వీసెస్, మున్సిపల్ వేస్ట్, క్లినికల్ వేస్ట్, ఆర్గానిక్ మాన్యూర్, పాపడ్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, పౌల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్. ప్రసాదం తీసుకుంటాం కదమ్మా, సాక్రిడ్ ఫుడ్ మీన్స్ పవిత్రమైనటువంటి ఆహారము. అదేవిధంగా ప్రింటెడ్ బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్, పఫ్డ్ రైస్ మీన్స్ మరమరాలు, పూజా సామాగ్రి, రా జ్యూట్, రా సిల్క్, రా వూల్, సాల్ట్, స్లేట్ పెన్సిల్స్, చాక్ స్టిక్స్, కోకోనట్ వాటర్, అన్బ్రాండెడ్ ఆటా ఫ్లోర్ అండ్ మైదా, అన్బ్రాండెడ్ న్యాచురల్ హనీ, అన్ప్యాక్డ్ ఫుడ్ గ్రెయిన్స్. వాటర్ అమ్మ మీకు తెలుసు అందరికీ, మినరల్ వాటర్ అదర్ దాన్ మినరల్ అండ్ ప్యూరిఫైడ్, ఈ ఐటమ్స్ అన్నిటికి కూడా ఎగ్జంప్షన్ అనేది ఉంది జిఎస్టీ నుంచి. ఒక్కసారి మళ్ళీ చూడండి అమ్మా, జిఎస్టీ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వబడినటువంటి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి ఇంకా. అయితే నేను కొన్ని మాత్రమే తీసుకుని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. యానిమల్ ఫీడ్, పెప్పర్ ప్లాంట్ లీవ్స్, బ్రెడ్, బటర్ మిల్క్, చిల్డ్రన్ పిక్చర్స్, కోకోనట్స్, కాంట్రాసెప్టివ్స్, కర్డ్,
pot అంటే clay pots, clay lamps, educational services, eggs, firewood, fish, fresh fruits, fresh milk, fresh vegetables, Gandhi topi, hand operated agriculture equipments, hearing aids, human blood, human hair, Indian national flag, handmade musical instruments, jaggery, అదేవిధంగా కుంకుమ్, లస్సీ, లైవ్ యానిమల్స్, లైవ్ ట్రీస్, మెడికల్ సర్వీసెస్, మున్సిపల్ వేస్ట్, క్లినికల్ వేస్ట్, ఇలా చాలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్, పౌల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్, ప్రింటెడ్ బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్, పప్పడ్ రైస్, పూజా సామాగ్రి, రా జూట్, రా సిల్క్, రావుల్, సాల్ట్, స్లేట్ పెన్సిల్స్, చాక్ స్టిక్స్, కోకోనట్ వాటర్, అన్బ్రాండెడ్ మైదా, అన్ప్యాక్డ్ ఫుడ్ గ్రెయిన్స్, వాటర్, ఇలా ఎక్సెట్రా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే నేను కొన్ని ఐటమ్స్ని తీసుకుని ఇక్కడ మీకు చెప్పాను. ఈ ఐటమ్స్కి నిల్ రేట్, దట్ మీన్స్ ఫుల్గా ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది జిఎస్టీ నుంచి. ఈ ఐటమ్స్కి మనం జిఎస్టీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. మరి నెక్స్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, 6th సెమ్లో కూడా మీకు కవర్ అవుతుంది ఇది. ఇప్పటి వరకు యూనిట్ 2 స్టార్ట్ చేసిన తర్వాత చాలాసార్లు ఈ పదాన్ని నేను ఉపయోగించానమ్మా. దట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్. మరి అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ ద సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ క్రెడిట్ అక్రాస్ ద చైన్ from the manufacturer of goods till it is consumed and across the country. అసలు జిఎస్టీ ఏమని చెప్పానమ్మా స్టార్టింగ్లో మీకు నేను, 1 ట్యాక్స్, 1 నేషన్, 1 మార్కెట్. సెకండ్ వన్ ఈజ్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ క్రెడిట్. అది కూడా ఇన్పుట్ క్రెడిట్ అనేది ఎక్కడి నుంచి, ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్స్. అల్టిమేట్గా ఎక్కడ ఉంటుందో కన్జ్యూమర్స్ దగ్గర వరకు కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్లో సీమ్లెస్ ఫ్లో జరగడమే జిఎస్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అర్థం ఏమిటి? వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఇన్పుట్ క్రెడిట్ మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్ యూ కెన్ రెడ్యూస్ ద ట్యాక్స్ you have already paid on inputs and pay the balance amount. చాలా జాగ్రత్తగా వినాలమ్మా, ఒక్కసారి చదివితే మైండ్లోకి వెళ్ళదు. మీకు ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అంటున్నాం కదా. ఇన్పుట్ ట్యాక్స్ మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజెస్. అవుట్పుట్ ట్యాక్స్ మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్స్. మరి జాగ్రత్తగా చూడండి. పేయింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు యూ కెన్ అంటే మనం ఏం చేస్తామంట, రెడ్యూస్ ద ట్యాక్స్ యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ పే ద బ్యాలెన్స్ అమౌంట్. అంటే కింద చెప్తున్నాను చూడమ్మా, వెన్ యూ బై ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్, అంటే ఒక జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్ నుంచి మనం ఒక ప్రోడక్ట్ని కొంటున్నాం. యూ పే ట్యాక్సెస్ ఆన్ ద పర్చేజెస్. పర్చేజ్ చేసాము అంటేనే ఆ డీలర్కి మనం ఏం పే చేస్తాము, ట్యాక్స్ పే చేస్తాము. పర్చేజ్ చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ని వి ఆర్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్. ఆన్ సెల్లింగ్ అంటే ఇప్పుడు ఆ పర్చేజ్ చేసినటువంటి రా మెటీరియల్ని ఒక ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ సేల్ చేస్తున్నాం అనుకో మనం, ఆన్ సెల్లింగ్ యు కలెక్ట్ ద ట్యాక్స్. ఇప్పుడు ఏం చేస్తావు, ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటాం. ఇందాక పర్చేజ్ చేసినప్పుడు పే చేసాం, ఇప్పుడు సెల్లింగ్ చేసినప్పుడు కలెక్ట్ చేసుకుని ఈ వచ్చిన అమౌంట్ని ఎక్కడ డిపాజిట్ చేయాలి, గవర్నమెంట్కి. ఎలా చేస్తామో చూడండి. యు అడ్జస్ట్ ద ట్యాక్సెస్ పెయిడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ with the amount of output tax on sales some output ante, and balance liability of tax, that means tax on sales minus
ట్యాక్స్ ఆన్ పర్చేజెస్. మీకు ఇక్కడ క్లియర్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ అమౌంట్ని సేల్ చేసినప్పుడు వచ్చిన ట్యాక్స్ అమౌంట్ నుంచి మైనస్ చేస్తాం. అంటే ట్యాక్స్ ఆన్ సేల్స్ మైనస్ ట్యాక్స్ ఆన్ పర్చేజెస్. ఇలా మైనస్ చేసినప్పుడు వచ్చినటువంటి బ్యాలెన్స్ అమౌంటే మనం గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మీకు ఇలా చెప్పడం కన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. యు ఆర్ ఏ మ్యానుఫ్యాక్చరర్. ట్యాక్స్ పేయబుల్ ఆన్ అవుట్పుట్, ఫైనల్ ప్రొడక్ట్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు, అవుట్పుట్ ట్యాక్స్ అంటే సేల్స్ అంటే ఏంటి, ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ కింద దాన్ని సేల్ చేసాం. అప్పుడు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నారు మీరు? 450. సెకండ్ పాయింట్, ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్పుట్ అంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేసినప్పుడు మీరు ఎంత పే చేశారు ట్యాక్స్? 300. యూ కెన్ క్లెయిమ్ ఇన్పుట్ క్రెడిట్ ఆఫ్ 300 అండ్ యూ ఓన్లీ నీడ్ టు డిపాజిట్ ₹150 ఇన్ ట్యాక్సెస్. అంటే అర్థం ఏంటి అంటే, ఒక్కసారి ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసాను చూడండి అమ్మా. నేను ఏ అనే ప్రొడక్ట్ని పర్చేజ్ చేశాను. ట్యాక్స్ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ అంటే ఏ అనే ప్రొడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు ₹100 ట్యాక్స్ పే చేశాను. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్. అంటే ఏ ప్రొడక్ట్కి సంబంధించి నేను పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ఎంత అంటే 100. అలాగే ట్యాక్స్ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ బి అనే ప్రొడక్ట్ని కూడా పర్చేజ్ చేశాను. అప్పుడు నేను పే చేసినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ 120. సి అనే ప్రొడక్ట్ని కూడా పర్చేజ్ చేశాను. అప్పుడు నేను పే చేసినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ 80. అంటే ఓవరాల్గా నేను ఎంత ఇన్పుట్ ట్యాక్స్ని పే చేశానమ్మా? 100 ప్లస్ 120 ప్లస్ 80 కలిపితే ఎంత అవుతుంది మనకి చూడండి అమ్మా. 100, 120, 220 ప్లస్ 80, 300. అంటే పర్చేజ్ చేసినప్పుడు 300 ట్యాక్స్ కింద పే చేశాను. ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్. మరి ఈ ఎల్లో కలర్ది చూసినట్లయితే ట్యాక్స్ ఆన్ అవుట్పుట్ అంటే ఈ ఏబిసి అనే వాటిని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేసి వేరే వాళ్ళకి సేల్ చేశాను. వాళ్ళు నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ ట్యాక్స్. అది 450. అంటే నేను పర్చేజ్ చేసినప్పుడేమో 300 పే చేశా. మరి నేను సేల్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేసుకున్నా? 450. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఇదే గూడ్స్కి సంబంధించి అంటే నేను సేల్ ఏ వస్తువులనైతే అమ్మానో ఆ వస్తువులకి సంబంధించి ఆల్రెడీ కొన్నప్పుడు 300 ట్యాక్స్ కట్టేశాను. కాబట్టి ఈ 450 నుంచి అంటే ఈ ₹450లో ₹300 కలిసి ఉన్నాయి ట్యాక్స్ రూపంలో. కాబట్టి ఈ 450లో నుంచి ఆల్రెడీ నేను ఇదివరకు ట్యాక్స్ పే చేశాను కాబట్టి ఇన్పుట్ దగ్గర ఆ పే చేసిన 300ని కూడా మైనస్ చేస్తాను. అంటే ఇప్పుడు నా యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే 150. అంటే పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ని సేల్ చేసినప్పుడు వచ్చినటువంటి ట్యాక్స్ నుంచి మైనస్ చేసి మిగతా బ్యాలెన్స్ని మాత్రమే మనం గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అని పిలవడం జరుగుతుందమ్మా. అందరికీ క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. మనకి పర్చేజ్ చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ని ఇన్పుట్ అని, సేల్స్ అప్పుడు కలెక్ట్ చేసే ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అని అంటాము. ఈ పే చేసినటువంటి ట్యాక్స్ని ఈ అవుట్పుట్ ట్యాక్స్ నుంచి డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ని మాత్రమే గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్. మరి హూ కెన్ క్లెయిమ్ ఐటీసీ? ఎవరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ లభ్యమవుతాయి?
ITC can be claimed by a person registered under GST only if he fulfill all the conditions as prescribed. కంపల్సరీగా రిజిస్టర్డ్ జిఎస్టి డీలర్ అయి ఉండాలి. మరి దాంట్లో పాయింట్స్ చూస్తే ద డీలర్ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్, కంపల్సరీగా ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి. అదేవిధంగా గూడ్స్ని సర్వీసెస్ని రిసీవ్ చేసుకోవాలి, రిటర్న్స్ని ఫైల్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ట్యాక్స్ అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయాలి. అదేవిధంగా ఒకవేళ గూడ్స్ని ఇన్స్టాల్మెంట్లో వెన్ ద గూడ్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్స్టాల్మెంట్లో గూడ్స్ని రిసీవ్ కనుక చేసుకుంటే ఐటీసీ మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటామమ్మా? వెన్ ద లాస్ట్ లాట్ ఈజ్ రిసీవ్డ్, అంటే ఇన్స్టాల్మెంట్లో వస్తువులని పొందినప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు మాత్రమే మనం ఐటీసీ పొందడానికి అర్హత అనేది ఉంటుంది. నో ఐటీసీ విల్ బి అలౌడ్ ఆన్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్కి ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి అలౌ చెయ్యరు. మరి అదేవిధంగా what can be claimed as ITC? ITC can be claimed only for business purpose. వ్యాపారం కోసం చేస్తేనే ఐటీసీ అనేది క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. ఐటీసీ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూస్కి యూజ్ చేసిన, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని సప్లై చేసిన, స్పెషల్గా ఐటీసీ ఉండదు అని చెప్పినటువంటి సప్లయర్స్కి ఐటీసీ అనేది నాట్ అవైలబుల్. ఓన్లీ ఐటీసీ ఈజ్ అప్లికబుల్ అండ్ అవైలబుల్ ఫర్ బిజినెస్ పర్పస్. ఐటీసీ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్, లేదా ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని సప్లై చేసిన, లేదా స్పెషల్గా నాట్ అవైల్డ్ ఐటీసీ అనేటటువంటి గూడ్స్ని సప్లై చేసిన ఐటీసీ అనేది పొందడానికి అవకాశము అర్హత అనేది ఉండదు. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ముందు వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మీనింగ్ అర్థం అవ్వాలి. అందుకే చూడండి, ఇన్పుట్ క్రెడిట్ మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్ you can reduce the tax you have already paid on inputs and pay the balance amount. అంటే పర్చేజెస్ టైంలో మనం పే చేసినటువంటి ట్యాక్స్ అమౌంట్ని సేల్స్ టైంలో మనం కలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ నుంచి తీసేసి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ని మాత్రమే గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాము. ఈ విధంగా అవుట్పుట్ ట్యాక్సెస్ నుంచి అంటే అవుట్పుట్ ట్యాక్స్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ని గనక మైనస్ చేస్తే దట్ మీన్స్ ట్యాక్స్ ఆన్ సేల్స్ మైనస్ ట్యాక్స్ ఆన్ పర్చేజెస్ ఈజ్ కాల్డ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ కాల్డ్ అంటే ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఒకే ఒక్క పదం గుర్తుండాలి మనకి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి అంటే ట్యాక్స్ ఆన్ సేల్స్ మైనస్ ట్యాక్స్ ఆన్ పర్చేజెస్. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది మనకి ఎవ్రీ టైము కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. మరి ఈ డయాగ్రామ్ని కనుక చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందమ్మా. 3 రకాల వస్తువుల్ని పర్చేజ్ చేశాను నేను, ఏబిసి. మూడిట్లకి ట్యాక్స్ పే చేశాను. పర్చేజ్ చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ని ఏమంటాం? ఇన్పుట్ ట్యాక్స్. మరి మూడిట్లకి కలిపి నాకు ఇన్పుట్ ట్యాక్స్ ఎంత అయ్యింది అంటే 100 ప్లస్ 120 ప్లస్ 80, టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. మరి అవుట్పుట్ ట్యాక్స్ ఎంత అవైలబుల్గా ఉంది నా దగ్గర? 450. ఈ ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ నుంచి డిడక్ట్ చేస్తే మరి ఇప్పుడు నేను ఓవరాల్గా ఎంత డిపాజిట్ చేస్తానమ్మా గవర్నమెంట్కి? 150. అంటే నా ట్యాక్స్ లైబిలిటీ వచ్చి 150. కాబట్టి ఇన్పుట్స్ అంటే ట్యాక్స్ ఆన్ సేల్స్ మైనస్ ట్యాక్స్ ఆన్ పర్చేజెస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్. అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను.
అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.